అన్న ప్రాణాన్ని తమ్ముడు తీశాడు. ఎలా? స్థలానికి సంబంధించి ఎప్పుడైతే ఉత్తరం కట్ చేశాడో, ఉత్తరం తెంపు చేశాడో, తద్వారా అన్నకి నైరుతి పెరిగింది, అన్నకి తూర్పు లేదు, ఈశాన్యం కట్ అయిపోయింది. ఈశాన్యం జననాన్ని కోరితే నైరుతి మరణాన్ని కోరుతుంది. అన్నకి ఈశాన్యం లేదు కాబట్టి మరణం సంభవించింది. కాబట్టి 2 పోర్షన్ల ఇల్లు అనేది, ఒకే స్థలంలో 2 పోర్షన్ల ఇల్లు అనేది కట్టుకోవటము అంత శ్రేయస్కరం కాదు. అన్నదమ్ములు ఎవరైనా సరే 2 పోర్షన్ల ఇంట్లో కనుక ఉంటే ఖచ్చితంగా అన్న ప్రాణానికి తమ్ముడు ముప్పు తెచ్చినట్లే. దానిని గ్రహించి నిర్మాణాలు చేసుకోవాల్సిందిగా మనవి. వాస్తుకు సంబంధించి వాస్తు దోషం ఉన్నప్పుడు జరిగినటువంటి యథార్థ సంఘటనలు ఏవైతే ఉన్నాయో బిఫోర్ వీడియోలో కూడా కొన్ని చెప్పాము. వాటికి సంబంధించినటువంటి లింక్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ లింక్ కూడా చూడండి. యథార్థ సంఘటన ఏంటో తెలుసుకోండి. తద్వారా మీకు అలాంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు వాటిని సవరణ చేసుకోండి. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళనైనా సరే అడిగి తెలుసుకొని శాస్త్రం ప్రకారం ముందుకెళ్ళండి. తద్వారా మీకు మంచి జరుగుతుంది.